హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ srcreativeadda. నేను మీ సురేందర్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ హ్యాండిల్ అంటే ఏంటి, అది ఎలా సెట్ చేసుకోవాలి, దానివల్ల లాభం ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యూట్యూబ్ హ్యాండిల్ అంటే మనకు మన యూట్యూబ్ ఛానల్కి ఒక ఐడెంటిటీ, రికగ్నైజింగ్, గుర్తింపు తెచ్చే గొప్ప ఫీచర్ యూట్యూబ్ మన ముందుకు తీసుకొచ్చింది. ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్స్ URL youtube.com/channel/special characters ఏదో ఉండేవి. అవి మనకు అర్థం కాదు, ఆ ఛానల్ ఓనర్స్కి అర్థం కాదు. ఒకవేళ వాళ్ళు మనకు ఏదైనా లింక్ షేర్ చేస్తే తప్ప ఆ పర్టికులర్ ఛానల్కి మనం వెళ్ళలేం. అయితే అటు వ్యూయర్స్కి అటు క్రియేటర్స్కి అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. ఒకవేళ ఫేమ్ అయిన ఛానల్స్ అనుకుందాం, ఆ ఛానల్స్ నేమ్ కొడితే ఆటోమేటిక్గా అవి ఓపెన్ అయిపోతాయి. మరి ఫేమ్ రాని ఛానల్స్ పరిస్థితి ఏంటి, చిన్న ఛానల్స్ పరిస్థితి ఏంటి, అవి అంతేనా అనుకుంటే ఏమీ కాదు. దానికి గొప్ప సొల్యూషన్ యూట్యూబ్ మనకు తీసుకొని వచ్చింది. అదేంటంటే మన నేమ్తో మన యూట్యూబ్ హ్యాండిల్ మనమే సెట్ చేసుకోవడం. అర్థం కాలేదా? youtube.com/@ తోటి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో దాంతో మనం యూట్యూబ్ హ్యాండిల్ సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మన ఛానల్ నేమ్ srcreativeadda, @ తర్వాత srcreativeadda అని సెట్ చేసుకొని ఓకే చేసుకుంటే అది మన యూట్యూబ్ హ్యాండిల్. సేమ్ దాన్ని తీసుకెళ్ళి క్రోమ్లో అయినా సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి ఓకే చేయండి, డైరెక్ట్గా ఆ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఇంత సింపుల్గా పర్టికులర్ యూట్యూబర్ని, పర్టికులర్ క్రియేటర్ని వ్యూయర్స్ రీచ్ అయ్యే విధంగా యూట్యూబ్ గొప్ప ఫీచర్ని తీసుకొని వచ్చింది. ఓవరాల్గా చెప్పాలంటే మన జర్నీలో మనం బైక్ రైడింగ్ కానీ ఏదైనా వెహికల్ నడిపించేటప్పుడు మనకి హ్యాండిల్ ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ జర్నీలో యూట్యూబ్ హ్యాండిల్ అనేది అంత ఇంపార్టెంట్. అయితే మరి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పటికే యూట్యూబ్ అందరికీ మెయిల్స్ పంపించింది, మీ యూట్యూబ్ హ్యాండిల్ని సెట్ చేసుకోండి అని. అయితే అది మనం మెయిల్లో కానీ మెయిల్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు చేంజ్ చేసుకోవడానికి. లేదు అంటే మన యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి సెట్టింగ్స్లో ఆ సెట్టింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏం కనిపిస్తుంది అంటే యూట్యూబ్ ఆల్రెడీ రిజర్వ్డ్ దిస్ నేమ్ యువర్ హ్యాండిల్ అని ఉంటుంది. అంటే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ని ఆల్రెడీ యూట్యూబ్ మీ హ్యాండిల్గా సెట్ చేసింది. మీకు అది కావాలనుకుంటే అది ఉంచుకోండి, లేదు నేను ఇంకా వేరేది మార్చుకోవాలి అనుకుంటే చేంజ్ హ్యాండిల్ అని క్లిక్ చేసి అక్కడ @ తర్వాత మీరు ఏదైతే నేమ్ అనుకుంటున్నారో ఆ నేమ్ సెట్ చేసుకోవచ్చు. లేదు యూట్యూబ్ సెట్ చేసింది ఓకే అనుకుంటే అలాగనైనా ఉంచుకోవచ్చు. బట్ హ్యాండిల్ సెట్ చేసుకొని వాళ్ళకి నవంబర్ 14 కల్లా మీ హ్యాండిల్ మీరు సెట్ చేసుకోకపోతే యూట్యూబ్ మీ పని పడుతుంది. తప్పుగా అనుకోవద్దు. మీ పని అంటే మీరు చేసే పని, మీరు హ్యాండిల్ సెట్ చేసుకునే పనిని యూట్యూబ్ మీకు చేసి పెడుతుందని అర్థం. అంటే మీ హ్యాండిల్ని యూట్యూబ్ సెట్ చేస్తుంది. అయితే క్రమంగా మన యూట్యూబ్ హ్యాండిలే మన యొక్క URLగా, మన ఛానల్ యొక్క URLగా డిఫాల్ట్గా ఫిక్స్ అయిపోతుంది. అయితే దీనివల్ల మనకి ఏమైనా లాభం ఉందా అనుకుంటే అటు యూట్యూబర్స్కి ఇటు వ్యూవర్స్కి చాలా 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 మంచి అవకాశం అని చెప్పవచ్చు. వ్యూవర్స్ అయితే పర్టికులర్ క్రియేటర్ని రీచ్ అవ్వడానికి, వాళ్ళ ఛానల్ కంటెంట్ని రీచ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇటు యూట్యూబర్స్కి అయితే వ్యూవర్స్ని పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి అనువుగా వాళ్ళ యూట్యూబ్ హ్యాండిల్ అనేది ఉపయోగపడుతుంది. యూజర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూట్యూబర్స్కి అంటే క్రియేటర్స్కి చాలా బాగా హ్యాండిల్ ఉపయోగపడుతుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, ఒక్కో ఛానల్కి ఒక్కో హ్యాండిల్ మాత్రమే ఉండాలి. మీ యొక్క ఛానల్కి మీ హ్యాండిల్ నేమ్ సెర్చ్ చేస్తే మీ ఛానల్కి వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఒక్క యూట్యూబ్లోనే కాకుండా వేరే యాప్స్లో కూడా మన హ్యాండిల్ని యూజ్ చేసి మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అటు కామెంట్స్లో షేర్ చేసుకోవచ్చు, ట్యాగ్ చేయొచ్చు, వేరే యూట్యూబర్స్కి మెన్షన్ చేయొచ్చు. అయితే ఈ హ్యాండిల్ నేమ్ ఎలా ఉండాలి అంటే 3 to 30 క్యారెక్టర్స్ వరకు మనం ఉపయోగించాలి. 30 క్యారెక్టర్స్ అస్సలు మించకూడదు. అయితే అవి ఆల్ఫాబెట్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఉండాలి. 0 to 9 వరకు నెంబర్స్ కూడా వాడుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా అంటే _ హైఫన్ పీరియడ్ కూడా వాడుకోవచ్చు. కానీ మీ URLలో ఫోన్ నెంబర్ మాత్రం అస్సలు వాడకూడదు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
కమ్యూనిటీ గైడ్లైన్స్ని అతిక్రమించొద్దు. మీ హ్యాండిల్ సెట్ చేసుకునేటప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్లో మనకిచ్చిన రూల్స్ని మాత్రం బ్రేక్ చేయకూడదు. అవి ఏవి రాకుండా అటు వైలెన్స్, అటు సెక్సువల్ టాపిక్స్, స్పామ్ కంటెంట్ ఇలాంటివి ఏటివైనా సరే మన హ్యాండిల్ లాగా సెట్ చేసుకోకూడదు. అవి తప్ప మీకు ఇష్టమైన నేమ్ని మీరు యూట్యూబ్ హ్యాండిల్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా నేను చివరిగా చెప్పొచ్చేది ఏందయ్యా అంటే, మన మొబైల్లో ఎన్నో నెంబర్స్ ఉంటాయి. పర్టికులర్ పర్సన్కి మనం కాల్ చేయాలంటే వాళ్ళకంటూ ఒక నెంబర్, వాళ్ళకంటూ ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్తో సెర్చ్ చేసి వాళ్ళని మనం కాంటాక్ట్ అవుతాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా యూట్యూబ్ హ్యాండిల్ మనకు ఉపయోగపడుతుంది. ఆ పర్టికులర్ పర్సన్ ఛానల్ని, పర్టికులర్ యూట్యూబర్ని రీచ్ అవ్వాలంటే మన యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ హ్యాండిల్ తప్పనిసరిగా ఉండాలి. అట్లుంటుంది యూట్యూబ్ తోటి. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఫర్దర్ ఇంకా వీడియోలు చేయడానికి నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.